ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం ముందుకు రావడం సంతోషనీయం. మొదటగా అక్క మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం అక్క. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా కేవలం అది కవితక్క గారు మాట్లాడిన తర్వాత మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సోయి వస్తుంది. కవితక్క గారు లేవనెత్తిన అంశాన్నే అప్పుడు మళ్ళీ సమీక్షించుకొని వాళ్ళు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వాళ్లకు ప్రతిరోజు సమస్యల మీద వాళ్ళు ఏ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారో లేదో అర్థం కావట్లేదు. అదేవిధంగా ఈ సందర్భంలో నేను 3 సంవత్సరాలున్నాక మణిపూర్ లో అల్లర్లు జరిగి అక్కడ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 170 మంది స్టూడెంట్స్ అల్లర్లు తీవ్రంగా జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న గవర్నమెంట్ సభ్యులు కూడా పారిపోవడం జరిగింది. ఆ టైంలో మణిపూర్ ఎన్ఐటీలో చదువుతున్నటువంటి మా అక్క కూతురు మాకు కాల్ చేయడం జరిగింది. కాల్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులను వివరించింది. ఆ సమయంలో ఇస్మాయిల్ గారు ఈ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది, ఇట్లా అక్కడ ఇబ్బంది పడుతున్నారు మన తెలుగు వాళ్ళు అని చెప్తే కనీసం 2-3 గంటలైనా గానీ అక్కడి నుండి ఏ చిన్న సమాచారం కూడా రాలేదు. ఆ టైంలో కవితక్క గారికి చెప్పిన 5 నిమిషాల్లోనే కవితక్క గారు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అందుబాటులోకి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ ఏర్పాటు చేసిరు. ఆ తర్వాత వాళ్ళ క్యాంపస్ చుట్టూ ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేసిరు. నెక్స్ట్ డేనే ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 170 మంది స్టూడెంట్స్ ని సురక్షితంగా మన హైదరాబాద్ కి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి కూడా ఆంధ్రకు వెళ్లడానికి మళ్లీ బస్సులను కూడా ఏర్పాటు చేసిండ్రు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అక్క ఫోన్ లో మాట్లాడడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? ఒక లీడరు, మంచి లీడర్ ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పడానికి కవితక్క తర్వాతనే ఇంకెవరైనా కవితక్క గారికి మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సందర్భంగా బీసీ సోదరులందరికీ కూడా నేను ఒకటే విషయాన్ని మళ్ళొకసారి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా. మీ సమస్యలను మీరు ఇప్పటి వరకు దశాబ్దాలుగా ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ఉన్నారు, అదేవిధంగా పల్లకిని మోసే బోయిల్లాగా మాత్రమే ఉన్నారు. కానీ మీరు కూడా ఏదో ఒక రోజు పల్లకిలో ఊరేగే అవకాశం రావాలంటే కేవలం అది కవితక్క గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి బీసీలందరూ కూడా మళ్ళొకసారి అక్కతో పాటు ప్రయాణం చేయాలని, అక్క చేసే ప్రతి ఉద్యమంలో వాళ్ళ తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో ఇంకా పేరుకుపోయి ఉన్నటువంటి అన్ని సమస్యల్ని మనందరం కూడా ముందుకు తీసుకొచ్చి అక్క ఆధ్వర్యంలో మనందరం వాటికి సమస్యలకు పరిష్కారాన్ని వెతకాలని నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరూ వద్దురా నాయన ఈ కాంగ్రెసు పాలన, వద్దురా నాయన ఈ నయవంచన పాలన అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఈరోజు మొత్తము ఖమ్మం వైపు చూస్తుంటే మాత్రం రేవంత్ రెడ్డి మొద్దు నిద్ర మాత్రం వీడతలేనని మనం అనుకోవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని ప్రతి ఒక్కరు ఈరోజు ఆ యొక్క వెలుగుమట్ల గ్రామ ప్రజల్ని పట్టించుకోకుండా వాళ్ళు అందరూ కూడా ధనదాహానికి అధికార దాహానికి మోజువాడుతుంటే ఈరోజు కవితక్క మాత్రం సింహంలాగా అక్కడ అడుగుపెట్టి ఈరోజు రిజల్ట్ను చూపిస్తా ఉన్నది. అది మనందరం సంతోషపడాల్సిన విషయము. రాజకీయ నాయకులు ఎట్లయిపోయారంటే విందులు విడుపులతో కడుపు నిండదు, వీళ్ళనంటుకున్న ధనదాహం తీరి చావదు అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే ఖమ్మం ప్రజలకు మరి కనీసం న్యాయస్థానం అన్నా వాళ్ళను అండ ఉంటది అనుకుంటే వాళ్ళేమో కళ్ళుండి చూడలేదు న్యాయము,
నేడు కాలుండి నడిచి రాదు చట్టము, కళ్ళుండి చూడలేదు న్యాయము. నేడు కాలుండి నడచి రాదు చట్టము. ఇటు చట్టాలు నిద్రపోతున్నాయి, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిద్రపోతుంటే ప్రతిపక్షాలు కూడా చూసుకుంటా నిమ్మకు నీరెత్తనట్లు ప్రవర్తిస్తున్నారు. కానీ కవితక్క నాకెందుకు ఈ సమస్య అని అనుకోలేదు. ఆమె వేసే ప్రతి ఒక్క అడుగు అదరని బెదరని రక్తమది నడవదురాట, నీతి న్యాయం నిండు గుణము కదరా తన బాట అన్నట్టు ఈరోజు అడుగు ముందుకేస్తా ఉంది. కవితక్క తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటి నుండి మొదలు పెడుతుంటే బీసీ ఉద్యమం ఏంది, గ్రూప్ 1 ఇష్యూ గాని, మొన్న హైడ్రా ప్రజల పక్షాన నిలబడి ఈరోజు ఖమ్మం ప్రజల పక్షాన నిలబడి తన గొంతుకని ఈరోజు వినిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏమైతే తీర్పు ఇవ్వాలనుకుంటుందో కాంగ్రెస్ గవర్నమెంట్, అది కాదు ఫండమెంటల్ రైట్ కూడా అక్క ఈ రోజు కోరడం జరిగింది. ఏమని, ఎక్కడైతే ఇళ్లను కూల్చిర్రో అక్కడనే ఇల్లు కట్టియాలని. మరి ఆ యొక్క తీర్పునే మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాము. కవితక్క చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షకు మా జాగృతి కార్యకర్తలందరం కూడా స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మీరు ఏ కార్యక్రమం చేసినా న్యాయంగా మీరు పోరాడుతున్నారు కాబట్టి అక్క అందరం మీ పక్షం నుండి మీకు ఎల్లప్పుడూ మేము మద్దతు తెలుపుతామని కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై జాగృతి.